welcome to One Vihar Manali. Come on. Tickets. శుభు ఎక్కడికి వచ్చాం మనం? వన్ విహారీ. ఏముంటాయి ఇక్కడ? ఏముంటాయి చెట్లు చేమలు. అందుకని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆమె ఎగ్జైట్మెంట్ చూడండి శుభుది. చిన్నపిల్లలాగా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వెళ్ళి ఉయ్యాలు ఊపుతాడు. తగులుతుంది బాబు తగులుతుంది. పెళ్లైన మరుసటి రోజు నుంచే పెద్దిరెడ్డి సైకోలో ప్రవర్తించేవాడు. కింద ఎంత 30 रुपीस है एक फोटो के? 3-4 फोटो. డ్రెస్ అప్ అవుతున్నాం మనాలి స్టైల్లో. How girls are crazy about me, I don't know. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈడుకుంది. हेलो सर जी. స్టైల్ మారిందే నా నడక మారిందే. ఎగురు అకుచాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే. ఎలా ఉన్నా? ఓకే బాగున్నానా? పెట్టు అద్దాలు పెట్టు. సెట్ అయ్యానా? ఓకే చౌలాయి కూడా ఇచ్చారు. అవి పెట్టుకుంటే బాగుందా లేకపోతే బాగుందా? అద్దాలు ఉంటే బాగుంటుంది. ఎలా ఉన్నాం? వావ్ అమ్మమ్మ ఎత్తిన పోజ్ అది కాదంట. శుభు భయంతోనే పైకి ఎక్కింది. మా పెళ్లి తర్వాత ఇదే మళ్ళీ సెకండ్ ఫోటోషూట్. ఈ ఫోటోషూట్ నాకు నా హార్ట్లో సపరేట్ ప్లేస్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ కల్చర్కి, ఆ వెదర్కి, ఆ డ్రెస్సింగ్ స్టైల్కి, సో బ్యాక్గ్రౌండ్కి, ఆ లొకేషన్స్కి. మెయిన్ థింగ్ ఏంటంటే మన ఫోటోగ్రాఫర్ మనల్ని లైట్గా మోసం కొట్టాడు. ఎందుకంటే వాడు ఫోటోకి ఒక రేట్ చెప్తాడు, అంతా తీసిన తర్వాత ఒక రేట్ అంటాడు. మాకు వద్దులే గురు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పా. మళ్ళీ వాడే తీసుకోండి గురు, ఎంతో కొంత ఇచ్చి అన్నాడు. సరే గురు అని చెప్పి ఫోన్పే కొట్టి వచ్చేసాం. मैडम आप आओ ला 1 कितने में? मैडम सलीम अनार के ले लो. सलीम अनार के ले लो. అలాంటో अरे పోర్ట్రేట్ లో ఫోటో తీరా. శుభు స్ట్రీట్స్ ఆఫ్ మనాలి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళబోతున్నాం. బుద్ధిస్ట్ మానిస్టరీ. ఓకే, అది బుద్ధిస్ట్ మానిస్టరీ టెంపుల్కి వచ్చాం మనం. మనాలి వచ్చే ముందు చాలా మంది చెప్పారు బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళమని. మా డ్రైవర్ అన్న కూడా సజెస్ట్ చేశాడు అనమాట, ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుందని. టెంపుల్ చూపిస్తా,
మేము కనపడకపోవచ్చు. ఈ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఇండియాలోనే చాలా ఫేమస్. మనాలిలో గంపా అనే ప్లేస్లో లొకేట్ అయ్యింది. దీనిలో వెళ్ళిన వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉంటుందని చాలామంది చెప్పారు. అలానే మాకు అనిపించలేదు, ఎందుకంటే టూరిస్టులు చాలామంది ఉన్నారు. దీన్ని వేలాది మంది రోజుకి దర్శించుకుంటారు. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. చూడండి మీరే. వీళ్ళ వే ఆఫ్ లివింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళ పూజలు కూడా, వీళ్ళ కల్చర్ వేరే అనమాట. మనుషులు కూడా చాలా చైనీస్లా ఉన్నారు. సో చూడండి, ఇదంతా హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండ్ డయాగ్రామ్స్ వీళ్ళే చేశారనమాట. మనం వచ్చింది మెయిన్ బుద్ధుడి సాన్ని చూడడానికి. బుద్ధుడి సాన్ని చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద విగ్రహం. అక్కడ దలైలామా ఉన్నాడు చూడండి, చాలా పెద్ద విగ్రహం, చాలా అద్భుతంగా ఉంది. ఇది బుద్ధిజంలో కానుకలు అనుకుంటా. ఇవి వచ్చేసి వాళ్ళ పూజా సామాగ్రి అనుకుంటా. మనకు పెద్ద పరిచయం లేదు, అంటే మనకు ఆ కల్చర్ అలవాటు లేదు. బుద్ధి సార్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఫోటోలు తీయొద్దన్నారు, కానీ నేను తీస్తున్నాను. వెనకలోడు గుడ్లప్పగించి చూస్తున్నాడు కొట్టేలాగా. అయినా వాడిని పట్టించుకోకుండా మన పని మనం చేస్తున్నాం. చెప్పు కూడా అందుకే చూస్తుంది. దండ పెట్టుకోకూడదంట. అక్కడ మా నాన్నకి చలి ఎక్కువై హీటర్ దగ్గర ఉన్నాడు, అది మీకు కనపడలేదు. ఆయన సో ఇక్కడ చందాలు అనమాట, ఎవరైనా డబ్బులు ఇస్తే రాసుకోవడానికి. ఒక ఆయన ఉంటాడు, ఆయన బయట తినడానికి వెళ్ళినట్టున్నాడు, అక్కడ కూర్చొని ఉంటాడు. నేను ఫోటోలు తీయొద్దాను, నేను ఏకంగా వీడియోగ్రఫీ తీసా. అమ్మకు కూడా చలేస్తుంది. హీటర్ దగ్గర చేయబెట్టారు. షిప్ కూడా ఇప్పుడే జాయిన్ అయింది మాతో పాటు. ఈయన హెడ్ అనుకుంటా ఈ గుడి కట్టించింది. ఎవరెవరో ఫోటోలు ఉన్నాయి మొత్తానికి. ఈ పెయింటింగ్స్ మాత్రం అదిరిపోయాయి. గైడ్ లేరులే, గైడ్ ఉంటే చెప్పేవాడు మొత్తానికి. గైడ్ డబ్బులు అడిగాడు, మా దగ్గర అంత బడ్జెట్ లేదని చెప్పి పక్కొచ్చాం. చలిగా ఆపుకుంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. కుర్రోడు అయిపోతున్నాడు. ఏదమ్మా చిన్నగా లేడమ్మో వెంకటరామరెడ్డి అంట. వాటి మీద సాంస్క్రిట్లో రాశారు, అది తిప్పితే మంచి జరిగింది అంటే నాకు కూడా తెలియదు. అందరు తిప్పుతున్నారు, మేము కూడా తిప్పుతున్నాం. మనకి ఎవరు గైడ్ లేరు కాబట్టి. స్టేదా తిడుతున్నారు ప్రజలు, యాత్రికులు. ఎవరో చెప్పాడు లోపల బాగుంటుంది పీస్ఫుల్గా, బయటకు వస్తే చాలా బాగుంది. ఎవడో అంకుల్ ఫోన్ మాట్లాడుతుంది, హాయ్ బాయ్. చూద్దాం కొండ చూడ ఎంత బాగున్నాయి, సూపర్ బాగుందా. బాబ్ మారేలా ఉంది మ్యూజిక్. వాళ్ళ భాషలో పాడుతున్నారు, చైనా వాళ్ళలాగా. ఏమో చెప్తా. కాళ్ళు మాత్రం చలికి వణికిపోతున్నాయి. చెప్పులు వేసుకున్నావు కాబట్టి. డోంట్ షో యువర్ లెగ్స్. అవి లెగ్సా కులిపోయిన ఎక్సా అంట.